హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు దర్శన్ యూస్ఫుల్ టెక్నాలజీ. పదండి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియోలో నేను చెప్తానంటే ఎలా మీ టీవీ రిమోట్గా ఫోన్ ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను అనమాట. బట్ అన్ని సెటప్ బాక్స్కి అయితే కాదనమాట, ఓన్లీ జియో ఫైబర్ సెటప్ బాక్స్కి మాత్రమే. దానికి మీరు ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జియో హోమ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఓపెన్ అనేది క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత అది ముందు మిమ్మల్ని అన్ని పర్మిషన్స్ అడుగుతుందనమాట. మీరు ఆ పర్మిషన్స్ కానీ అలౌ చేయండి. తర్వాత మీరు వాళ్ళు వస్తారు కదా ఫస్ట్ అన్నీ పెడతానికి. అప్పుడు మీరు ఏ నెంబర్ ఇచ్చారో అదైతే ఇక్కడ ఉంది రిజిస్టర్డ్ నెంబర్. నా నెంబర్ అయితే నేను ఇస్తున్నాను. తర్వాత ఒక సెండ్ ఓటీపీ అనేది ఉంటుందన్నమాట, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ ఓటీపీ రాగానే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. తర్వాత మీరు మై రిమోట్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ అంతా ఒకసారి చూసేయండి. తర్వాత గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయండి. తర్వాత అలో అనేది క్లిక్ చేయండి. తర్వాత మీకు వచ్చి ఆ వైఫై అనేది మీ ఫోన్కి కనెక్టెడ్ అయ్యి ఉండాలి. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. అలో నొక్కండి. బ్లూటూత్ అయితే ఆన్లో అయితే ఉండాలి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది మా జియో ఎస్టీబీబీ అనమాట, 00196. ఇప్పుడు ఇందులో ఇలా నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత కనెక్ట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ మమ్మల్ని ప్యారమ్మని అడిగిద్ది అనమాట. నేను ఆల్రెడీ ప్యాడ్ అయిపోయాను కాబట్టి ఇప్పుడైతే అది అడగట్లేదు. ప్యార్ అంటే ఏముండదు, సింపుల్గా మీరు క్లిక్ చేయగానే ప్యార్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీ టీవీలో కూడా ఇంకోసారి అడుగుతుంది అనమాట. అక్కడ క్లిక్ చేసేసిన తర్వాత ప్యార్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. కెమెరాలో రికార్డ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. మనం ప్రూఫ్ చూసుకునే ముందు ఫస్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇక్కడ నావిగేషన్ అయితే ఇచ్చారు. ఓన్లీ నావిగేషన్ మాత్రమే ఉంటుంది. తర్వాత రిమోట్లో అయితే ఉంటుంది అనమాట. వాల్యూమ్, ఛానల్స్, రికార్డింగ్ బటన్, ప్లే పాస్ బటన్ అయితే ఉన్నాయి అనమాట. పవర్ ఆఫ్ బటన్, సౌండ్ బటన్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ప్యాడ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ గేమ్ ప్యాడ్ కూడా ఇస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు పదండి మనం వెళ్ళి ప్రూఫ్స్ అయితే చూద్దాం. అది వచ్చి జియో సెటప్ బాక్స్ అనమాట. తర్వాత వచ్చి మా టీవీ వచ్చి సోనీ X8000 వచ్చి అనమాట. పదండి ఇప్పుడు టెస్టింగ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం జియో హోమ్ అనే యాప్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ నేను రిమోట్లోకి వెళ్ళి నాకు జియో సెటప్ బాక్స్కి కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అని క్లిక్ చేసేసి కనెక్ట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ డౌన్ నావిగేషన్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను. అది చూసారా, డిస్ప్లేలో డౌన్కే వెళ్తుంది. ఇప్పుడు నేను సౌండ్ అయితే రెడ్యూస్ చేస్తాను. అది చూసారా, రెడ్యూస్ అయితే అవుతుంది. మేమేమి రిమోట్లో అయితే రెడ్యూస్ చేయట్లేదు. అక్కడ నెంబర్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే పనిచేయవు, ఎందుకంటే అవి క్యారెక్టర్ అయితే పనిచేస్తాయి. ఇప్పుడు పదండి ఇప్పుడు గేమ్ ప్యాడ్లో మనం కొన్ని గేమ్స్ అయితే ఆడదాం. ఇప్పుడు మనం జియో గేమ్స్లోకి వచ్చేసాం. నేను కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. శివ జంప్ అనే గేమ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది అనమాట. మీరు కానీ జియో సెటప్ బాక్స్ పెట్టుకుంటే మీరు కూడా ఆడండి. మీకు లోడింగ్ అని పని వస్తుంది. శివ జంప్ లోడింగ్ అనేది వస్తుందన్నమాట. లోడింగ్ అయితే అవుతుందన్నమాట. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ గేమ్స్ అన్ని చిన్న చిన్న గేమ్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు గేమ్ అయితే వచ్చేసింది. మనకి 30 డైమండ్స్ రివార్డ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఆడదాం. ఇప్పుడు ఓకే అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే మళ్ళీ వాళ్ళు రివార్డ్స్ అయితే చేస్తున్నారు. ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే గేమ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గాయస్. చాలా బాగుంది గేమ్ కూడా. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. బాయ్.